కాకినాడలో దారుణం జరిగింది. అప్పుడే పుట్టిన పసిగుడ్డును పందులు తిరిగే పాకలో పడేశారు కొందరు. ఈ ఘటన కాకినాడలో బర్మా కాలనీలో జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు అప్పుడే పుట్టిన ఆడ శిశువును చెత్తకుప్పలో వదిలి వెళ్లిపోయారు. పందులు తిరుగుతున్న చోటు నుంచి పసిపాప అరుపులు విన్న స్థానికులు స్పాట్కి చేరుకున్నారు. అక్కడ కనిపించిన పాపను చేరదీశారు. బొడ్డుతాడు కోసి పాపను రక్షించారు. ఈ విషయాన్ని టీవీ9 ప్రసారం చేసింది. వెంటనే స్పందించిన ఐసీడీసీ అధికారులు ఘటనా ప్రదేశానికి చేరుకొని పాపని తీసుకున్నారు. ప్రథమ చికిత్స చేయించిన అధికారులు శిశువిహార్కు తరలించారు. నిబంధనల ప్రకారం ఎవరైనా ముందుకొస్తే దత్తతిస్తా ఉంటున్నారు. ఎదురింటైనా అమ్మ ఒకసారి పాపను చూడమ్మంటే గోపాలను వచ్చి చూసేటప్పటికి బేబీ మా అయితే ఉంది కాబట్టి బేబీ బ్రతికుంది, లేకపోతే బేబీ చనిపోను కాబట్టి గోపాలని నా దగ్గర ఇంకా బ్లేడ్ తీసుకొచ్చి థ్రెడ్ పెట్టి బేబీని డివైడ్ చేసిన తర్వాత పక్కామికి శుభ్రంగా బేబీని శుభ్రంగా తుడిచేసి వెచ్చని గుడ్డలతో కప్పి పడుకోబెట్టామండి. ఈ తర్వాత ప్రజలందరూ వచ్చి చూస్తూ ఉన్నారు. 7:25 నిమిషాలకే పక్కన ఖాళీ సైట్ ఉందండి. దాంట్లో తుప్పలు అవి ఉన్నాయి. చిన్న మన హ్యాండ్ బ్యాగ్ కర్రల బ్యాగ్ ఉంటుంది కానీ బ్యాగ్లో బట్టలతో పెట్టేసి పాప ఎడుతుంటే అక్కడ కాలు తీసేవాడి చూసి పిలిచిందని పిలిస్తే అందరూ కలిపి తీసుకొచ్చాను బయటికి. చూస్తే ఎవరు బాబాయ్ అందరూ పక్క పోతుంటే ఇప్పుడు తీసుకొచ్చి నేను తీసుకుంటానని ఇలా తీసుకొచ్చాను పాపని. తీసుకొచ్చి ఇప్పుడే పక్కన మెడికల్ డిపార్ట్మెంట్ ఆవిడ ఉంది మన ఆంటీ గారు అంటే ఆవిడ మొత్తం వెంటనే బొడ్డది కట్ చేసి మొత్తం స్నానం చేయించి పాలు పెట్టామండి. ఇక్కడ బీజెడ్సీ స్కూల్ దగ్గర తుప్పలో ఒక అమ్మాయిని అప్పుడే 1 గంట 2 గంటల లోపు పుట్టిన అమ్మాయిని తుప్పలో పడేయడం జరిగిందండి. అయితే ఆ అమ్మాయిని ఇక్కడ ఉన్న అంగన్వాడీ వర్కర్ గారు అక్కడ ఉన్న నర్సు గారు కూడా ఐడెంటిఫై చేసి దాన్ని తీసుకొని ఇక్కడ ఒక ఇంట్లో పెట్టడం జరిగింది. ఆ అమ్మాయికి బొడ్డు కూడా ఇంకా కొయ్యలేదు, ఒక సంచిలో పెట్టి పడేయడం జరిగింది. అయితే మేము ఐసీడీఎస్ ద్వారా అమ్మాయిని మేము తీసుకొని ఇక్కడ మాకు శిశుగృహ ఉందండి, ఆ శిశుగృహలో చేర్చి ఆ అమ్మాయిని అక్కడే చేర్చడం జరుగుతుంది. తర్వాత ఆ శిశుగృహ ద్వారా ఎవరైనా సరే పిల్లలు లేని తల్లిదండ్రులు ఎవరైనా ముందుకు వచ్చి వాళ్ళకి దత్తత కావాలనుకున్నట్లయితే మా డిపార్ట్మెంట్లో ఉన్న పాలసీ ద్వారా వాళ్ళకి ఆ బిడ్డనే అవును సార్.